మనం లాస్ట్ టైం ఏం చేసామమ్మా, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసాం అంతే కదా. సో ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ అయిపోయిన తర్వాత చెక్ ఎంట్రీస్. చెక్ ఎంట్రీస్ అంటే అబ్బో చాలా కష్టం అని అనుకుంటాం, కానీ ఏం ఉండదు నాన్న. చెక్ ఎంట్రీస్ చాలా ఈజీ. టాలీ ప్రైమ్లో మనం గనక చూసుకుంటే సిలబస్ చాలా ఉంటుంది. 5-6 నెలలు చెప్పుకున్నా సరిపోదు. సో అందుకనే మనం చెక్ ఎంట్రీస్ని ఎలా చేద్దామని అంటే, ఇప్పుడు లిటరల్లీ ఇక్కడ చెక్ ఎంట్రీ ఉంది నాన్న. ఏం చేయాలి? ఫస్ట్ ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాం, రికనెక్ట్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అందులో ఆల్రెడీ ఉన్నాయి. సో మనం ఏమి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఏమి ఇచ్చేయట్లేదు లిటరల్లీ. కొత్త కంపెనీ క్రియేట్ చేయడం, లెడ్జర్ క్రియేట్ చేయడం మీకు వచ్చు. సో నాకు ఎంతవరకు కావాలి అని అంటే, జస్ట్ ఒక సింపుల్ చెక్ ఎంట్రీ చేయాలి అని అంటే ఆ, ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. సో దానికోసం నేను వెళ్తున్నాను. ఆ, నేను వెళ్ళి లెడ్జర్స్లో మల్టీ క్రియేట్లో ఎస్బీఐ అని సెలెక్ట్ చేశాను, బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నాను. అలాగే నాకు ఇంకొక అతను ఎవరైనా కావాలి. సో కావాలి కాబట్టి మల్టీ క్రియేట్లో మళ్ళీ వెళ్ళి లైక్ ప్రసాద్ అని చెప్పేసి ప్రసాద్ అని చెప్పేసి నేను పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓచర్లోకి వెళ్ళాను. లిటరల్లీ ఒక ట్రాన్సాక్షన్ చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, చెక్ ఇష్యూ టు మోహన్ రావు. సో మోహన్ రావుకి చెక్ ఇచ్చామంటున్నాం, మనం ప్రసాద్ అని అనుకుందాం. సో చెక్ ఇచ్చినప్పుడు మనం ఏ చెక్ ఇచ్చామో ఆ నెంబర్ మనం రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్నే మనం ఎలా ట్రీట్ చేయాలి అని అంటే, ఇప్పుడు చెక్ ఇష్యూ చేసాం, ఇష్యూ అంటే మనం అవతల వాళ్ళకి ఇచ్చామని. సో పేమెంట్లోకి వెళ్ళి ఎస్బీఐ అని సెలెక్ట్ చేసి మోహన్ రావు లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను, డెటార్. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 2000 అని చెప్పేసి నేను ఇక్కడ అమౌంట్ వేసాను, ఆన్ అకౌంట్ ఎంటర్ చేశాను. ఏం జరిగింది? చెక్ ఇష్యూ ఎంట్రీ అనేది అయిపోయింది. చెక్ ఇష్యూ ఎంట్రీ అనేది నాకు ఇక్కడ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేశాను. మళ్ళీ ఎంటర్ చేయగానే ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని రాగానే నేనేం చేశానంటే నేనేం చేశానంటే ఇక్కడ చెక్కి సంబంధించి 150,899 అని ఒక అమౌంట్ ఉంది. సో 150,899 అని చెప్పేసి నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ని యాడ్ చేశాను అనమాట. యాడ్ చేయగానే మనం ఇలా ఎంటర్ ఎంటర్ నొక్కగానే చెక్ ఎంట్రీ పోస్ట్ అయినట్టు అనమాట. సో మీలో ఎవరికైనా సింపుల్గా చెప్పాలని అంటే, చెక్ ఎంట్రీ ఇంతే అయిపోయింది సమ్ము. ఏం చేస్తాం? అది బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మనం అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటాం చెక్ని. చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. బీకామ్ చదువుకున్న వాళ్ళు బ్యాంకింగ్ సబ్జెక్ట్ కనుక మీరు చదివితే దానికి సంబంధించి మనం ఆ చెక్ని ఆ, ఇప్పుడు మనం ఎంట్రీ చేసాం కదా ఇందాకడ. ఇక్కడ చూడండి, ముందు ఏమొచ్చిందండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ని ఎంటర్ చేసుకుంటే చాలు, బ్యాంక్లో రికార్డ్ అవుద్ది అనమాట ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, ఇంకో చెక్ ఎంట్రీ చూద్దాం మీకు గుర్తుండడం కోసం, ప్రభాకర్ రావు అని. సో ప్రభాకర్ రావు అని ఇంకొక చెక్ ఎంట్రీ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలనంటే పర్చేజెస్ కాకుండా పేమెంట్ ఎస్బీఐ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ప్రభాకర్ రావు, సండ్రీ క్రెడిటార్స్ కాకుండా సండ్రీ డెటార్స్
ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఏంటంటే సంవాట్ అక్కడ ఎంత ఇస్తే అంత అమౌంట్ వేసాము ఆన్ అకౌంట్. ఎంటర్ చేయగానే సేమ్ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని అడిగింది. సో ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అని అడగగానే నేను ఏం చేశాను, 778502 ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే అలా జరిగిందనమాట. నెక్స్ట్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఎర్రర్ రెక్టిఫికేషన్ ఇన్ టాలీ. ఎర్రర్ రెక్టిఫికేషన్ ఇన్ టాలీలో కనుక మనం చూసుకుంటే మిస్ వినీలా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అని ఇట్లా వచ్చింది. ఎర్రర్ రెక్టిఫికేషన్ అని అంటే ఏంటంటే రెగ్యులర్గా ఇందాక టాపిక్ అయిపోయిందమ్మా, కొత్త టాపిక్ చూడండి. ఎర్రర్ రెక్టిఫికేషన్ ఇన్ టాలీలో కనుక మనం చూసుకుంటే లిటరల్లీ మనకి క్యాజువల్గా ఎప్పుడూ సమ్స్ చేస్తాం, చేసిన తర్వాత దాంట్లో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకనంటే మనం ఎక్కడో ఒకటి తప్పు చేస్తాం, ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది తెలుసుకుంటాం ఇప్పుడు మనం. సో దీన్ని కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాము. సో దానికోసం మిస్ వినీలా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. సో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ క్రియేట్ క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ మిస్ వినీలా, కంట్రోల్ ఏ. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఎంట్రీస్ నార్మల్గా మన లెక్కలా చేసుకున్నట్టు చేసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్, ఎంటర్ చేసాం. ఎంటర్ చేయగానే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మిస్ వినీలా, అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది ఆవిడ, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000. సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000. అయితే ఇక్కడ ఏంటండి దీనికి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే ఇక్కడ రాయాలి, లెడ్జర్లో వేయకూడదు. ఇది మనం తెలుసుకున్నాం ఇంతకు ముందులో. నెక్స్ట్ ఓచర్లో వేయకూడదు. స్కూటర్ పర్చేస్ త్రూ బ్యాంక్ 18,000. కాబట్టి ఇక్కడ నేను స్కూటర్ స్కూటర్ అండర్ అకౌంట్ అండర్ గ్రూప్ ఏంటండి, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ శాలరీ పెయిడ్. శాలరీ పెయిడ్ కి అండర్ గ్రూప్ ఏంటమ్మా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ సార్ ఫిక్స్డ్ అసెట్ కదా సార్ అది ఫర్నిచర్. ఎస్, వెరీ గుడ్. ఫర్నిచర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్ రాసాం. పెట్టి ఇన్కమ్, పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి డొనేషన్ రిసీవ్డ్ 600. డొనేషన్ రిసీవ్డ్ వచ్చేసి కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ అట్లాగే కంప్యూటర్ పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్లో కరెంట్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, సారీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ అట్లాగే మనకి ఇంకేముందమ్మా, కరెంట్ బిల్ పెయిడ్ తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. సో కంట్రోల్ ఏ.
ఇప్పుడు లెక్క ఇంకా ఉంది యాక్చువల్గా, ఎర్రర్స్ అని. సో ఫస్ట్ మనం లెక్క నార్మల్గా చేద్దాం, తర్వాత ఎర్రర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఒరిజినల్గా చేస్తేనే కదా ఎర్రర్స్ గురించి చూడాలి. సో ఫస్ట్ ఏం చేశాను నేను ఇక్కడ, మిస్ వినీలా అని చెప్పేసి అడుగుతుంది కదా, రిసిప్ట్ కింద రాసుకోవాలి. రిసిప్ట్ కావాలని అంటే F6 క్యాష్ మిస్ వినీలా, అమౌంట్ ఎంత, 3 లక్షలు. 3 లక్షలు, కంట్రోల్ ఏ, సేవ్ అయిపోద్ది. మళ్ళీ షీ ఓపెండ్, ఇది ఆల్రెడీ అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ అక్కర్లా. స్కూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ పేమెంట్ F5 స్కూటర్, అమౌంట్ ఎంత, 18,000. నెక్స్ట్ శాలరీ పెయిడ్ 15,000, పేమెంట్ క్యాష్, శాలరీ పెయిడ్ 15,000, కంట్రోల్ ఏ, ఫాస్ట్గా సేవ్ అవుద్ది. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్, ఇందాక స్కూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ కదా, మనం క్యాష్ పెట్టాం అక్కడ, SBI. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్, SBI ఫర్నిచర్ 25,000. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ త్రూ బ్యాంక్, రిసిప్ట్ SBI పెట్టి ఇన్కమ్ 15,000. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ 600, ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్, డొనేషన్ రిసీవ్డ్ 600. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ 15,000, పేమెంట్స్ F5 పర్చేజ్డ్ కాబట్టి క్యాష్, కంప్యూటర్స్, కంప్యూటర్ పర్చేజ్ 15,000. నెక్స్ట్ అట్లాగే మనకు ఇంకోటి ఏం జరిగింది, కరెంట్ బిల్ పెయిడ్ 250, పేమెంట్ క్యాష్, కరెంట్ బిల్ 250. నెక్స్ట్ అట్లాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్, పేమెంట్ SBI ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అమౌంట్ ఎంత, 32,000. ఓకే డన్, ఇట్లా అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు లెక్క రాసేసాం. ఇప్పుడు యాజ్ ఏ అకౌంటెంట్ నేను చాలా మందిని చూశాను, లిటరల్లీ 40,000 50,000 డ్రా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈ- అలాగే 10,000లోనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే తప్పులు లేకుండా అకౌంట్స్ చేస్తారో, ఓనర్కి మనశ్శాంతిగా ఉంటుందో, వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు. మానేస్తానన్నా పెంచుతా ఉంటారు భయపడిపోయి. మనది ఎవర్ గ్రీన్ ఫీల్డ్, IT ఫీల్డ్ పడిపోద్దేమో కానీ టాలీ ఫీల్డ్ ఎప్పుడు పడిపోద్ది, అకౌంట్స్ ఫీల్డ్. అయితే టాలీ ఉంటుంది, లేదనంటే ఆ ప్లేస్లో ఇంకొక SAP లాంటిది ఉంటుంది, లేదనంటే ఇంకా వేరే పేరుతో టాలీ ఉంటుంది, అందులో అకౌంట్స్ చేస్తాం అంతే మనం. టాలీ అనే పేరు బదులు ఆ ఓన్ కంపెనీ పేరు ఉంటుంది, బట్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మరి ఆ 10,000కి 50,000కి డిఫరెన్స్ ఏంటంటే తప్పులు లేకుండా చేయడం. ఇన్ కేస్ తప్పు చేసినా దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఎలా కరెక్ట్ చేసుకోవాలని అంటే, ఇప్పుడు నేను స్కూటర్ పర్చేజ్ ఉందమ్మా 80,000, యాక్చువల్గా ఎంత వేసాను స్కూటర్ పర్చేజ్, 18,000, 1880కి డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, స్కూటర్ పర్చేజ్ వచ్చేసి ఎక్కడ వేసానో తెలియదు కాబట్టి డే బుక్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళామని అంటే మొత్తం ఇక్కడ ఉన్న ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ కనబడతా ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ స్కూటర్ మీద క్లిక్ చేసి
ఎంటర్ నొక్కగానే ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ సెకండరీ అని వచ్చింది, అంటే రెండోసారి మాడిఫై చేస్తున్నాను అని. సో ఇక్కడ 18,000 బదులు 80,000 పెట్టేసుకుంటాం. నెక్స్ట్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ 5,500 అంట. యాక్చువల్గా మనం శాలరీ అకౌంట్ ఏమేసాం, 15,000 వేసాం, క్యాష్ వేసాం. కానీ 5,500 బ్యాంక్. నెక్స్ట్ అట్లాగే పెట్టి ఇన్కమ్ 25,000. మార్చేసాం. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఎర్రర్ ఏంటి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ 6,000. డొనేషన్ రిసీవ్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి క్యాష్ ఉంది, బ్యాంక్ పెట్టుకోవాలి. 600 ఉంది, 6,000 ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ 1,250. సో కరెంట్ బిల్ 250 పడింది, క్యాష్ పడింది, దాన్నే బ్యాంక్ కింద వేసి 1,250 కింద రాసాం. నెక్స్ట్ అట్లాగే మొబైల్ పర్చేజ్డ్ 12,000, రీప్లేస్ కంప్యూటర్ పర్చేజ్ 15,000. సో ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కంప్యూటర్ పర్చేజ్ క్లిక్ చేసి ఎంటర్ చేసాం, బ్యాంక్ పెట్టాం, 12,000 పెట్టాం. కానీ కంప్యూటర్ పర్చేజ్ నాకు మొబైల్ పర్చేజ్ అవుతుందా, అవ్వదు కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఆల్టర్లోకి వెళ్తాం. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి కంప్యూటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ అని టైప్ చేస్తా. మొబైల్ అని టైప్ చేసి జరుగుద్ది. నెక్స్ట్ ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకుంటే డే బుక్లో ఏం జరిగింది, ఇక్కడ మొబైల్ అని కనిపించింది, అంతేనా. కంప్యూటర్ పర్చేజ్డ్ కాస్త మనకి ఏమైంది, మొబైల్ పర్చేజ్డ్ అయింది. సో ఇట్లాగా ఎర్రర్స్ అన్ని కవర్ చేసుకోవడానికి డే బుక్ని యూజ్ చేసి ఓచర్ సెకండరీ ఆల్టరేషన్ అని కనబడేటట్టు చేసుకుంటాం మనం. దీన్ని ఎర్రర్ రెక్టిఫికేషన్ ఇన్ టాలీ అని అంటాము. తర్వాత డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే తెలుసా అమ్మ మీకు, బీకామ్ చదివే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, ఫస్ట్ ఇయర్లోనే డిప్రిసియేషన్ గురించి మీరు లెక్క చేసేసి ఉంటారు, అవునా కాదా. సో అయితే డిప్రిసియేషన్ ఇన్ టాలీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో డిప్రిసియేషన్ ఇన్ టాలీ ఎలా చేస్తాము, సింపుల్గా చూసుకుంటే ఇప్పుడు టాలీ ఉందమ్మా, ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడు. అయితే ఇదంతా మనం చేస్తే టైం పట్టుద్ది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, డిప్రిసియేషన్ టాపిక్ మీకు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, స్ట్రైట్ లైన్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఇట్లాగా రకరకాలు అంటది. డిప్రిసియేషన్ అని అంటే ఏంటి, తరుగుదల. మనం వాడే కొద్దీ ఒక ఒక మెషినరీ కానీ కంప్యూటర్ కానీ దాని వాల్యూ పోతా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామని అంటే లిటరల్లీ దానికి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎందుకని, మనకి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట, ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్ చూపించుకోవాలి అంటే. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక బైక్ కొన్నాను, ఆ బైక్ ఇప్పటికి ₹1,00,000 వాల్యూ ఉంటుందా, ఉండదు కదా. ఏ 20,000 30,000 ఉంటుంది. ఎందుకని, ప్రతి సంవత్సరం దానికి డిప్రిసియేషన్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్లో ల్యాప్టాప్స్ వాడతారు కదా, ఆ ల్యాప్టాప్ ₹1,00,000 ల్యాప్టాప్ కూడా 4 ఏళ్ళు ఇవ్వగానే 100% డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేసేసి దాన్ని స్క్రాప్ కమ్మేస్తారు. అవి మనం
సెకండ్ హ్యాండ్లో తక్కువ కొనుక్కుంటా ఉంటాం. మీకు నెట్లో బ్రాండెడ్ ల్యాప్టాప్ అండి ఇంతకు వస్తుందండి అంతకంత వస్తుందండి అని చెప్తా ఉంటారు కదా. సో అవన్నీ అలా వచ్చిన ల్యాప్టాప్స్ అన్నమాట డిప్రిసియేషన్ రూల్ వల్ల. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక్కడ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి టాలీలో అనేది చూస్తాం. సో ఇప్పుడు మిస్టర్ సంపత్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 5 lakhs, కంప్యూటర్ పర్చేజ్డ్, వెహికల్ పర్చేజ్డ్, ఈ ఎంట్రీస్ అన్నీ చూసుకుంటాం మనం. సో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ కంపెనీ, నేమ్ ఏం లేదు డిప్రిసియేషన్ అని పెట్టుకుంటున్నా. కంట్రోల్ ఏ, మళ్ళీ కంట్రోల్ ఏ. ఇక్కడ మనం ఏం చేస్తామనంటే సంపత్ అంట. సో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ చేద్దాం. లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్, సంపత్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వెహికల్ పర్చేజ్డ్, 79,000. కాబట్టి వెహికల్ అంటే ఫిక్స్డ్ అసెటేగా, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ మళ్ళీ డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్ రాసుకోండి. డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది ఇది. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ వెహికల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ 15,000, డొనేషన్ రిసీవ్డ్. అమౌంట్ ఎంతమ్మా డొనేషన్ రిసీవ్డ్? డొనేషన్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏం పెట్టాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ 30% ప్రాఫిట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కంప్యూటర్, ఇండైరెక్ట్ కమ్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇట్లాగా మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ అన్ని అన్ని క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఓచర్ ఎంట్రీ. ఓచర్ ఎంట్రీలో ఫస్ట్ది రిసిప్ట్, క్యాష్, క్యాపిటల్ అకౌంట్ సంపత్, అమౌంట్ ఎంత? 5 లక్షలు. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ 23,000, పేమెంట్ F5, క్యాష్, కంప్యూటర్ 23,000, వెహికల్ పర్చేజ్ 79,000, క్యాష్, వెహికల్. ఇవన్నీ క్యాజువల్ ఎంట్రీస్. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, పేమెంట్, క్యాష్, పవర్ బిల్ పెయిడ్, అమౌంట్ ఎంత?
2500. నెక్స్ట్ ఇది అయిపోయాక ఫర్నిచర్ పర్చేజ్ పేమెంట్ క్యాష్ ఫర్నిచర్ 13,500. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు డిప్రిసియేషన్ రిసిప్ట్లో వేయాలా పేమెంట్లో వేయాలా? పేమెంట్ సార్. మనం ఎవరికి పే చేయలేదుగా. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఒక వాల్యూ కట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇప్పుడు 7,000 ఉంది, దాంట్లో 700 తీసేసాం. మనం ఎవరికి డబ్బులు బయటకి ఇవ్వట్లా. డిప్రిసియేషన్ ఈజ్ ఏ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ బయటికి వెళ్తే పేమెంట్, క్యాష్ మన దగ్గరికి వస్తే రిసిప్ట్. మరి రెండు జరగనప్పుడు ఏం చేయాలి అని అంటే, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కోసం సపరేట్ ఓచర్ ఉంది. కొత్త ఓచర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, దాని పేరే జర్నల్ ఓచర్. అంటే మిగతా ఎందులోనూ వేయలేని ఓచర్ని ఈ జర్నల్ ఓచర్లో వేస్తాం. రిసిప్ట్లో వేయలేం, పేమెంట్లో వేయలేం, కాంట్రాలో వేయలేం దీన్ని. ఇంకా మిగిలింది ఏంటి? జర్నల్. సో జర్నల్ మీద క్లిక్ చేసాం. జర్నల్ అంటే జర్నల్ ఎంట్రీస్ లాగా వేయాలమ్మా. సో డిప్రిసియేషన్కి జర్నల్ ఎంట్రీ ఏంటమ్మా? అసెట్ కొన్నప్పుడు అసెట్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్యాష్ అంతేనా? క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే బయటికి పోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ చేసాము, అసెట్ లోన్కి వస్తుంది కాబట్టి డెబిట్ చేసాం. మరి డిప్రిసియేషన్ ఎంట్రీ ఎలా ఉండాలి అని అంటే, దీనికి రివర్స్ జరగాలి. డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి అది డెబిట్ అవ్వాలి. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ఏం రావాలి? అసెట్ అకౌంట్. వెరీ గుడ్, అసెట్ అకౌంట్. సో ఇది ఇక్కడ మనం ఎంట్రీ పాస్ చేయాలన్నమాట, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి. సో ఫస్ట్ డిప్రిసియేషన్ ఆన్ టాపిక్ ఏంటమ్మా? డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్. సో డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్ అమౌంట్ ఎంత? 1,500. ఎంటర్. ఇక్కడ బై కదా, క్రెడిట్ చేయాలనంటే టూ కంప్యూటర్, ఆటోమేటిక్గా 1,500 పడిపోద్ది. ఇట్లాగా డిప్రిసియేషన్ అకౌంట్ అనేది పడింది. నెక్స్ట్ అట్లాగే డిప్రిసియేషన్ ఆన్ వెహికల్. మళ్ళీ సో డిప్రిసియేషన్ ఆన్ వెహికల్కి ఏం చేస్తాం? డిప్రిసియేషన్ ఆన్ వెహికల్ అకౌంట్, డిప్రిసియేషన్ ఆన్ వెహికల్ అకౌంట్ 6,500 టు వెహికల్ అకౌంట్. రైట్, అయిపోయింది. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ 15,000. ఇది రిసిప్ట్ అమ్మా. డొనేషన్ రిసీవ్డ్ క్యాష్ డొనేషన్, క్యాష్ డొనేషను మనకి ఏమవుతుంది? 15,000. నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ 30% ప్రాఫిట్. కంప్యూటర్ ఎంతకు అమ్మాం మనం? 30% ప్రాఫిట్కి అమ్మేసాం. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్యాలిక్యులేషను చాలా చాలా లెక్కేయాలి. కంప్యూటర్ ఎంతకు కొన్నామమ్మా? 23,000కి కొన్నాం. కంప్యూటర్ ఎంతకు కొన్నాం? 23,000కి కొన్నాం. అయితే మనకి ఏం జరిగిందనంటే, 23,000లో డిప్రిసియేషన్ పోయింది. డిప్రిసియేషన్ అని కంప్యూటర్ ఎంతమ్మా? 1,500. 1,500 తీసేస్తే దీన్ని నెట్ వాల్యూ ఎంత అయింది? 21. 1,500 సార్. సో 21,500, సారీ, ఈ 21,500కి నాకు లిటరల్లీ చూసుకుంటే గనక 21,500 గనక 30% ప్రాఫిట్ యాడ్ చేయాలనంటే లెక్కేసుకోవాలి, అది ప్రాఫిట్.
30%. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ 30% రావాలి అని అంటే నాకు క్యాలిక్యులేషన్స్ రాదనుకోండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటా. కంట్రోల్ ఎం, సారీ కంట్రోల్ ఎన్. 21,500 ఇంటూ 30/100 వేసుకుంటే 6,450 రూపాయలు ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? 6,450 రూపాయలని ఎలా ఎంట్రీ చేయాలో చూపిస్తా చూడండి. రిసిప్ట్లో క్యాష్ వేసుకొని కంప్యూటర్ 21,500 వేసుకొని తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కంప్యూటర్ వేసుకొని 6,450 రూపాయలు వేసి ఎంటర్ 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 చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏం జరిగింది? నా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది. సో ఎప్పుడైనా డిప్రిసియేషన్ తర్వాత ఆ వాల్యూ అసెట్ది సేల్ కానీ ఇది కానీ చేసామని అనుకోండి, మనకి ఏమవ్వాలనంటే ఏమవ్వాలి? ఆ వాల్యూ అసెట్ది సేల్ కానీ ఇంకేమైనా అవ్వాలి అని అనుకుంటే గనక డిప్రిసియేషన్ కట్ చేసేసి రిమైనింగ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే నెట్ అసెట్ వాల్యూ అని అంటాం, ఎన్ఏవి. సో ఆ ఎన్ఏవి 21,500 ఇక్కడ మనకి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 1000. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ వచ్చేసి ఎంతమ్మా మనకి? 1000 రూపీస్. ఇది వేసేద్దాము, అయిపోద్ది లెక్క. క్యాష్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఓకే, డిప్రిసియేషన్ కాబట్టి జర్నల్ ఎంట్రీ, క్యాష్ ఉండదు ఇక్కడ. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఉంటుంది 1000 టు ఫర్నిచర్. నెక్స్ట్ సో అంతే, అయిపోయింది డిప్రిసియేషన్ లెక్క. సో ఇంకో లెక్క చేద్దాము, దాని పేరు పార్ట్నర్షిప్ ఇన్ టాలీ. సో పార్ట్నర్షిప్ ఇన్ టాలీలో గనక మనం చూసుకుంటే మనకి ఏమవ్వాలి? పార్ట్నర్షిప్ ఇన్ టాలీలో లిటరల్లీ పార్ట్నర్షిప్ అని అంటే ఏంటి? క్యాజువల్ గా మనం చేసాం, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని బోల్డ్ లెక్కలు చేసాం. అయితే టాలీలో నేను సింపుల్ గా ఏం చేస్తున్నానంటే పార్ట్నర్షిప్ లెక్కని మనం మిస్టర్ రాము అండ్ మిస్టర్ రవి అని ఇద్దరు క్యాపిటల్స్ ఉంటాయి. రెండు క్యాపిటల్ అకౌంట్స్ తీసుకొని లాస్ట్ లో వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం ఏం చేస్తామనంటే పార్ట్నర్షిప్ ని ప్రాఫిట్స్ షేర్ చేస్తాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. క్రియేట్ కంపెనీ, పార్ట్నర్షిప్, చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్, రాము రవి. రాము క్యాపిటల్ అకౌంట్, రవి క్యాపిటల్ అకౌంట్. కమిషన్ రిసీవ్డ్ 15,000. కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, డొనేషన్ రిసీవ్డ్ 25,000.
ఇండైరెక్ట్ ఇన్కమ్, వెహికల్ వాజ్ సోల్డ్, వెహికల్ 60,000 కొన్నాము, సో అది వెయ్యాలి ఫస్ట్. ఫిక్స్డ్ అసెట్, వెహికల్ వాజ్ సోల్డ్ 65,000 అంటే 60,000 కొన్నాం, 5,000 లాభం వచ్చింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్ ఇండైరెక్ట్ ఇన్కమ్, నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 15,000, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి పెట్టి ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, పవర్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్కేప్, వోచర్స్, ఫస్ట్ వోచర్ ఏంటమ్మా? రాము అండ్ రవి. సో రిసిప్ట్ క్యాష్, రాము 2 లక్షలు ఈచ్ అన్నాడు, సో రాము 2 lakhs, రవి 2 lakhs. నెక్స్ట్ వెహికల్ పర్చేస్, వెహికల్ పేమెంట్ 60,000. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ వచ్చేసి 15,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ నేను పేమెంట్ లేసాను, యాక్చువల్గా అది రిసిప్ట్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000, క్యాష్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. $10,000, donation received 25,000, cash, donation received 25,000. Next, vehicle was sold 65,000. సో రిసిప్ట్ వస్తుంది వెహికల్ అమ్మితే. సో వెహికల్ అకౌంట్ తీసుకొని 60,000 వేసి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్కి 5,000 వేస్తే 65,000 సెట్ అయిపోయింది.
నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 15,000, క్యాష్ పేమెంట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 15,000. నెక్స్ట్ petty expenses 2,000, cash petty expenses 2,000, petty income 4,000, receipt cash petty income 4,000. Next power bill paid 950, cash power bill paid payment 950. Next ఇప్పుడు అల్టిమేట్లీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి చూసుకుంటే ప్రాఫిట్ వచ్చేసి 41,050 వచ్చింది. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మనకి సింపుల్గా 41,050 కనబడుతుంది బ్యాలెన్స్ షీట్లో, ఇంకేం కనిపించట్లా. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ ప్రాఫిట్ని ఇద్దరికి అప్రాప్రియేట్ చేయాలి. ఎలా చేయగలం? రిసిప్ట్లో చేయలేం, పేమెంట్లో చేయలేం, జర్నల్లో కాంట్రాలో చేయలేం, జర్నల్లో చేయగలం. కాబట్టి జర్నల్లో క్లిక్ చేసి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ అకౌంట్లో వస్తుందమ్మా? బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంది. అది పూర్తిగా పోవాలి అని అంటే దాన్ని క్రెడిట్ సైడ్ చేయాలి. అలాగే ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలి. రాము ఎంత వెళ్ళాలి? మన ప్రాఫిట్ ఎంత? మన ప్రాఫిట్ ఎంతమ్మా? 41,50. సో క్యాలిక్యులేటర్లో మనం సగం సగం పంచాలి అని అంటే 41,050 డివైడెడ్ బై 2, 20,525 ఒక్కొక్కరికి వెళ్ళాలి. సో 20,525 ఒక్కొక్కరికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలమ్మా? బై రాము 20,525 బై రవి 20,525 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 41,050. సో ఇక్కడ ఎంట్రీ రాంగ్ వచ్చింది. ఎందుకనంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ డబుల్ అయింది, వాళ్ళ అకౌంట్లో కట్ అయ్యాయి. యాక్చువల్గా లాభం వచ్చింది కాబట్టి ఇక్కడే మనకి బ్యాలెన్సెస్లో తెలిసిపోతుంది. రివర్స్ వేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 41,050 టు రాము 20,025. సో ఇది కరెక్ట్ ఎంట్రీ చూడండి.
ప్రతి ఒక్కళ్ళ బ్యాలెన్స్లో 20,000 యాడ్ అయ్యాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 40,050, రాము రవి 20,525, 20,525 ఇట్లాగ యాడ్ అయినాయి అనమాట. ఎంటర్ ఎంటర్. ఆటోమేటిక్గా ఏం జరిగిందనంటే నాకు ఇక్కడ చక్కగా ఓచర్ అయితే పడిపోయింది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే యాక్చువల్గా నాకు బ్యాలెన్స్ ఎంత వచ్చింది, 41,050, కానీ ట్రాన్స్ఫర్ అయిపోయి 41,050 కింద ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అని పడింది అని అంటే నేను ఎంట్రీ పర్ఫెక్ట్గా వేసినట్టు అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇవాళ ఎన్ని లెక్కలు చేసామమ్మా? సింప్లీ ఎన్ని టాపిక్స్ చేసాం ఇవాళ ఒక్కరోజే? బ్యాంక్ చెక్స్ ఒకటి, ఎర్రర్ ఒకటి, డిప్రీసియేషన్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, 4 లెక్కలు చేసాం. మళ్ళీ రేపు పొద్దున్న క్లాస్ ఉంటుంది మీకు, రేపు వెన్స్డే కాదు. అందులో చాలా ఇంపార్టెంట్ చెప్తాను. ఆ, ఏంటంటే అది క్రెడిట్ ఆపరేటర్స్ ఇన్ టాలీ అంటాం. అంటే స్టాక్ మేనేజ్మెంట్, స్టాక్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ క్రెడిట్ ఆపరేటర్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ పర్చేజ్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఎలా చేయాలి, క్యాష్ డిస్కౌంట్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, గోడౌన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ రేపు సెక్షన్లో చేస్తాము. అలాగే ఈ కాకుండా మార్చిలో మళ్ళీ ఇంకొక 2 సెక్షన్స్ ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ అయిన జిఎస్టీ లేకపోతే టాలీ అసలు వేస్ట్ అనమాట. జిఎస్టీ సెక్షన్స్ ఒక టూ తీసుకుంటాం. రేపు ఎన్నైతే అన్ని తీసుకొని రిమైనింగ్ మళ్ళీ మార్చిలో కలుస్తాం. సో ఇవాళ చెప్పిన 4 టాపిక్ల మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చెప్పిన 4 టాపిక్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చెప్పిన 4 టాపిక్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు డౌట్లు. అలాగే ఇవన్నీ మీ దగ్గర టాలీ ఉంటే కనుక సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఇది బ్యాంక్ చెక్ ఎంట్రీస్ ఇన్ టాలీ స్క్రీన్ షాట్ ఫస్ట్ది. ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డిప్రిసియేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. పార్ట్నర్షిప్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డౌట్స్ ఏం లేవా అమ్మా? సో డౌట్స్ ఏం లేవు కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ద సెక్షన్.